హలో నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా ఓట్ల పైన కాన్సంట్రేట్ చేస్తున్నట్టు కనపడుతోంది. మహిళా ఓట్లు సాధించడం పైన దృష్టి పెట్టినట్టుగా అర్థమవుతోంది. ఇటీవల హైదరాబాద్లో ఆయన వరుస పర్యటనలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఇటీవల కాలంలో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో భారీ సభలను నిర్వహిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సభలలో ఆయన మహిళల్ని అట్రాక్ట్ చేసే తరహా ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఇటీవల ఉప్పల్లో నిర్వహించిన ఓ సభలో చూశాం. మహిళలంతా ఇకపైన నా ప్రతి సభలోనూ రైట్ హ్యాండ్ సైడ్ కూర్చొని ఉండాలి, వాళ్ళందరికీ కుర్చీలు వేయాలి, ఆ తర్వాతే మిగతా వాళ్ళని కూర్చోడానికి సంబంధించిన అవకాశం ఇవ్వాలి, లెఫ్ట్ సైడ్ మాత్రం పురుషులు ఉంటారు, రైట్ సైడ్ కంటిన్యూస్గా ఎక్కడ నా సభ జరిగినా మహిళలే ఉండాలి, అలా ఉండేలా అధికారులు చూసుకోవాలి అంటూ ఆదేశాలు ఇస్తున్నాను ఇదే సభ నుంచి అంటూ చెప్పారు. సో మహిళలకు తాను అగ్ర స్థానం ఇవ్వబోతున్నాను, మహిళలు తన ప్రభుత్వానికి చాలా ప్రయారిటీ అని చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ వస్తున్నారు. ఉప్పల్ సభలో అలా చేశారు. తర్వాత మహిళలకు సంబంధించి మహిళా సంఘాలకు బస్సుల పంపిణీకి సంబంధించిన కార్యక్రమం నిన్న చూసాం. సో అక్కడ కూడా మహిళల పట్ల, మహిళా అభివృద్ధి పట్ల తనకు చాలా చిత్తశుద్ధి ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు. వర్షం పడుతుంటే వర్షంలో తడుస్తూ కూడా ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అటెండ్ అయిన విజువల్స్ చూసిన తర్వాత ఆ విజువల్స్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన మీడియా, సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చింది. సో మహిళలకు సంబంధించిన అంశాలపైన ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చింది. దాంతోపాటు అంతకుముందు కూడా ప్రతి సందర్భంలో అయినా ఎక్కడ అవకాశం దొరికినా ఏ వేదికపైనైనా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయించడం అనేది కేవలం ఒక సంక్షేమ కార్యక్రమంగానో, ఎన్నికలలో ఓట్లు సాధించడం కోసమో చేసిన కార్యక్రమం మాత్రమే కాదు. ఉచితంగా మహిళలు బస్సులో ప్రయాణం చేసే అవకాశం కల్పించడం ద్వారా వాళ్ళని ఆర్థికంగా వాళ్ళు లాభం పొందేలా చేస్తున్నాను. ప్రతి మహిళ బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ ప్రతి నెల 2,000, 3,000, 4,000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి బస్సు పైన ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేశాం. ఆ డబ్బులంతా వాళ్ళు సేవ్ చేసుకునే పరిస్థితిని మేము క్రియేట్ చేశామని చెప్పారు. గతంలోనే ఆయన చెప్తూ వచ్చారు, 1 కోటి మంది మహిళలను మేము లక్షాధికారులను చేస్తామంటూ చెప్తూ వచ్చారు. సో అదే ఆ లక్ష్య దిశగానే మేము పనిచేస్తున్నాం అనే ప్రయత్నం, అటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ వస్తున్నారు. గతానికి భిన్నంగా గతంలో ఆయన బహిరంగ సభల్లో పదునైన విమర్శలు ప్రత్యర్థి పార్టీలపై చేస్తూ ఉండేవాళ్ళు, తామేం చేస్తున్నామో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో బహిరంగ సభల్లో, ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక సభల్లో కూడా ప్రతిపక్షాలపైన విమర్శలకే పరిమితం అయ్యేవారు. ఆయన అధికారంలోకి రావడానికి ముందు చేస్తున్న విమర్శలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత చేస్తున్న విమర్శలకు పెద్దగా తేడా మనకు కనపడేది కాదు. కానీ ఇటీవల కాలంలో గడిచిన నెల 2 నెలలుగా ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహార శైలిలో, ముఖ్యమంత్రికి సంబంధించిన మాటల్లో, ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రసంగాల్లో తేడా కనపడుతోంది. ఈ ప్రసంగాల్లో ప్రధానంగా మహిళలకు సంబంధించిన ప్రయారిటీ ఎక్కువగా వినపడుతోంది. మహిళలకు ఏం చేస్తున్నామనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు ఇందిరమ్మ పేరుతో చీరల పంపిణీకి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా చేస్తారు. మొత్తం సాలిడ్గా ఒకే కలర్కి సంబంధించిన శారీస్ని, చాలా క్వాలిటీ చీరల్ని మేము అందుబాటులోకి తీసుకొస్తున్నాం. గతంలో బతుకమ్మ పేరుతో చీరలు ఇచ్చినప్పటికీ అవి కేవలం పొలాల్లో దిష్టి బొమ్మలకు కట్టే చీరల్లాగా ఉండేవి. కానీ మేము ఇప్పుడు చాలా క్వాలిటీ శారీస్ని మహిళలకి అందిస్తున్నామంటూ ఆయన చెప్తున్నారు. సో ప్రతి మహిళకు తాను ఒక తోబుట్టువులాగా వాళ్లకు చీర సారా పెట్టే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాను. ఇది తనకు అదృష్టంగా ఉంది అంటూ ముఖ్యమంత్రి చెప్పడం చూస్తున్నాం. గతంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మహిళలకు చీరల పంపిణీ చేశాం, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా చీరల పంపిణీ చేస్తున్నామని చెప్తూ వస్తున్నారు. సో మహిళల్ని ఆకర్షించేలా, మహిళల్ని ఓటు బ్యాంకుగా మలుచుకునే తరహా కార్యక్రమాలకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టినట్టు కనపడుతోంది. ఇటీవల పదే ఆయన ప్రసంగాల్లో మహిళలకు సంబంధించిన ప్రస్తావన, మహిళలకు సంబంధించిన ఇంపార్టెన్స్, మహిళలకు ఏం చేస్తున్నారు అనేది పదే చెప్తూ వచ్చే ప్రయత్నం, మహిళలతో ఒక ఎమోషనల్ బాండింగ్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం కూడా ఆయన ప్రసంగాల్లో కనపడుతోంది. మీ తోబుట్టుగా మమ్మల్ని చూడండి, ఇంతమంది మహిళలకు చీర సారా పెట్టే అవకాశం నాకు వచ్చింది, 1 కోటి మంది మహిళలను సొంత తోబుట్టువులాగా తాను చూసుకుంటున్నాను అంటూ పదే వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా, తాను వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిని అని వాళ్ళు భావించే తరహా ఎమోషనల్ క్యాంపెయిన్, ఎమోషనల్ ప్రసంగాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ వస్తున్నారు. తొందరలోనే జీహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. హైదరాబాద్ చుట్టూ ముఖ్యమంత్రి వరుసగా పెడుతున్న మీటింగ్లు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన హడావుడి కావచ్చు, ఇదంతా చూసిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన హడావుడి కనపడుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ఈ ఇంప్రెషన్ కనపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మహిళలకు సంబంధించి చేస్తున్న ప్రస్తావన కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్గా మహిళా ఓటు బ్యాంకుని కొల్లగొట్టడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను ముందు పెట్టి మహిళలను ప్రైజ్ చేయడం ద్వారా వాళ్ళ ఓట్లు తీసుకోవడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నారనిపిస్తోంది. సో మహిళల జపం చేస్తూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. మహిళా జపం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని గట్టెక్కిస్తుందా చూద్దాం.